నమస్తే. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ ఊపందుకుంది. ఒకవైపు మావోయిస్టులను ఖచ్చితంగా 2026 మార్చి నాటికి నిర్మూలిస్తాం, మావోయిస్టు నక్సల్స్ అనేటువంటి పదమే లేకుండా చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే ఆపరేషన్ కగారు ఒకవైపు, ఆపరేషన్ కర్రగుట్టలు ఒకవైపు ఇలా ఎన్కౌంటర్లు అయితే చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఒక అడుగు ముందుకేసి భద్రతా బలగాలు మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావును తుదిముట్టించినటువంటి ఘటనను మనం చూసాం. ఇక ఈ యొక్క ఎన్కౌంటర్లకు సంబంధించి ఆపరేషన్ కగార్ అలాగే నక్సల్స్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు సంబంధించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా టీజేఎస్ పార్టీ అధినేత, మానవ హక్కులలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మనతో పాటుగా. సార్ నమస్తే. నమస్తే. నా ఇంట్రోలోనే మీకు స్పష్టంగా అర్థమై ఉండొచ్చు, 2026 మార్చ్ అనేది డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా మావోయిస్టు నక్సల్స్ అనేటువంటి పదమే లేకుండా చేస్తామంటుంది కేంద్ర ప్రభుత్వం. అసలు అది సాధ్యమవడానికి అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక అపరిపక్వమైనటువంటి ఆలోచనతో కేంద్రం వ్యవహరిస్తున్నది. నక్సలైట్లు అనేవాళ్ళు దారి దోపిడిగాల్లో దొంగలు కాదు. ఓకే, వాళ్ళు అదొక రాజకీయ సమూహం. ఆ రాజకీయాలతో అందరికీ ఏకాభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు, నాకు కూడా ఉండాలని కూడా ఏం లేదు. అది విషయంగా అది కాదు విషయం. విషయం ఏంటంటే ఒక సామాజిక రుగ్మతల కారణంగా అట్లాంటి ఉద్యమాలు పుట్టుకొస్తాయి, అట్లాంటి రాజకీయాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఆ రాజకీయాలకు మూలం అనేది సమాజంలో ఉన్నది, సమాజ రుగ్మతల వల్ల వస్తున్నాయి. కాబట్టి ఆ సమాజ రుగ్మతల కారణంగా పుట్టినటువంటి ఈ ఉద్యమాలను మనం కేవలము ఒక దొంగలను లేకపోతే ఒక దారిదోపిడిగాళ్ళను చూస్తే ప్రయోజనం లేదు, బందిపోట్లను చూస్తే ప్రయోజనం లేదు. ఆ ఘటనలను కూడా ఒక సామాజిక నేపథ్యంతో చూసేటువంటి చరిత్రకారులు ఉన్నారు. నేను అంత దూరం పోవటం లేదు. ఇవి ఒక సమాజంలో ఉన్న రుగ్మతల కారణంగా పుట్టినప్పుడు సమస్య పరిష్కారం ఎక్కడ ఉంటుందంటే ఆ రుగ్మతలను పరిష్కరించినప్పుడే సాధ్యమవుతుంది. ఆ రుగ్మతలను పరిష్కరించేటప్పుడు దేని ప్రకారం నడుచుకోవాలనే మీమాంస వస్తుంది. మరి వాళ్ళు చట్టాన్ని పాటించట్లేదు, ఇష్టానుసారంగా చంపుతున్నారు, కాబట్టి మేము కూడా చట్టాన్ని పాటించవని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అప్పుడప్పుడు చెప్తుంటారు. కానీ అది ఆ రకమైనటువంటి ఆప్షన్, అటువంటి ఒక ప్రత్యామ్నాయము రాజకీయ నాయకత్వానికి లేదు, ప్రభుత్వానికి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు రాజ్యాంగ ప్రకారమే పనిచేయవలసిన అవసరం ఉంది, రాజ్యాంగబద్ధంగా పనిచేయవలసిన అవసరం ఉంది. ఎవరైనా అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమంటారంటే రాజ్యాంగం బద్ధులమై పనిచేస్తామని ప్రమాణం చేస్తారు. ఆ రాజ్యాంగాన్ని పాటించాలి, రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాలి. ఆ రాజ్యాంగం అనేది మన దగ్గర ఉన్న రాజ్యాంగం ఒక ప్రజాస్వామిక సూత్రాల ప్రాతిపదికన వచ్చింది. అది ఆషామాషి వ్యవహారం కాదది. సుదీర్ఘమైన స్వాతంత్రోద్యమ అనుభవాల నుంచి ఆ రాజ్యాంగాన్ని తయారు చేసిండ్రు. దాన్ని రంగరించి సారం తీసి రాజ్యాంగాన్ని వడగడితే అది రాజ్యాంగంగా తయారైంది. అంత ఆలోచనతో, ఒక దీర్ఘదృష్టితో, చారిత్రక అవగాహనతో రూపొందిన రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలి. రాజ్యాంగం ఏం చెప్తుంది? సామాజిక అసమానతలను రూపుమాపమంటది. అందరినీ ఎవరినైనా అరెస్ట్ చేసినా, ఎవరితో వ్యవహరించినా ఆ ప్రాథమిక హక్కులను పాటించాలి, గౌరవించాలి అని చెప్తుంది. వాటిని పాటించటం చాలా అవసరం. వాటిని పాటించటానికి ఎంత బల ప్రయోగం అవసరమో గంతే ఉపయోగించాలి. ఈ పద్ధతులను ప్రభుత్వం పాటించాలి. రాజకీయంగా ఎదుర్కోవటమే ప్రత్యామ్నాయం, రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవటమే ప్రభుత్వం ముందు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం, ఏకైక మార్గం. మీరేమో ఇదంతా చెప్తా ఉన్నారు, కానీ నంబాల కేశవరావు అలాగే వారితో పాటుగా ఇంకొక 27 మందిని ఎన్కౌంటర్ చేసి వారి శవాలను, డెడ్ బాడీలను కూడా వారి బంధువులకు ఇవ్వనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కదా. అసలు ఈ డెడ్ బాడీలను ఇవ్వకపోవడాన్ని ఎట్లా చూస్తారు? హైకోర్టు చెప్పినా సరే డెడ్ బాడీలు ఇవ్వట్లేదంటూ కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది విషయం ఏంటంటే, మేము శాంతి చర్చలు జరుపుతాం, కాల్పులు జరపమని ప్రకటించినప్పుడు చాలా కీలకం, శాంతి చర్చలు ప్రభుత్వం జరపాలి. అది ప్రభుత్వం ప్రతిస్పందించి ఉంటే, మాట్లాడితే వీటికి పరిష్కారాలను ఆలోచించుకోవటానికి వెసులుబాటు కలిగేది. అప్పుడు మీరేమంటారో వాళ్ళేమంటారో చర్చించుకోవచ్చు. చర్చలు మొదలైతే మాలాంటి వాళ్ళు మేము మాట్లాడతాం అనేది మేము కూడా చెప్తాం. అప్పుడు ఆ చర్చల ద్వారా దీన్ని పరిష్కరించాలనేది
వాళ్ళు కూడా ఒక దానికి దిగి వచ్చిండ్రు కాబట్టి దాన్ని గౌరవించి పాటించటమే ప్రభుత్వం ఇవాళ చేయాల్సిన పని అనేది నా అభిప్రాయం. ఓకే. రెండవది చాలా కీలకం ఏంటంటే ఒకవేళ బలప్రయోగం జరిగితే అది ఎంత జరగాలి అనంటే అరెస్ట్ చేయడానికి ఎంత అవసరమో అంతే చేయాలనేది చట్టం చెప్తున్న సుప్రీంకోర్టు అంగీకరించింది. అవును. నిజానికి అరెస్ట్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ కూడా టీడీ బస్సు కేసులో వాళ్ళు చాలా స్పష్టంగా వాటిని పేర్కొని దీని ప్రకారమే అందరూ నడుచుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని పోలీస్ స్టేషన్లలో వాటిని పెట్టాలి, ప్రకటించాలి, దాన్ని అక్కడ ఒక నోటీస్ బోర్డు పెట్టాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిండ్రు. సరే, అవన్నీ వదిలిపెట్టి అలా చంపినప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు మరో జడ్జిమెంట్లో అన్నది, ఆత్మరక్షణ అర్థం చంపాల్సి వచ్చింది అని చెప్పి కేసు నమోదు చేసి ఆ కేసు రుజువు అయ్యే వరకు దోషులుగా మిగులుతారు. ఇది అనుసరించాల్సిన పద్ధతి. మీరు అంత దూరం పోకపోయినా కనీసంగా చేయవలసిన కర్తవ్యం ఏంటంటే అట్లా చంపటాన్ని మనం ఇలా ఆపాలి. అది శాంతి చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఇది ప్రభుత్వం ముందు ఉన్న ఏకైక ఆప్షన్. ఇక మూడవదే విషయం ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు ఈ జరిగిన దాంట్లో చనిపోయినరు, ఏం చేస్తారు? ఆ చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఆ శవానికి కూడా ఒక హక్కు ఉంది. అవును, వాళ్ళకు కూడా ఒక గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగాలి. అది వాళ్ళ బంధువులు వాళ్ళు తమ చేసుకోవటానికి వెసులుబాటు ఉండాలి. కానీ తీసుకుపోయే ఒక అనాథ శవాన్ని తగలబెట్టడం కరెక్ట్ కాదు. అక్కడ బంధువులు పోయారు, నువ్వు శవాన్ని అప్పగించాలి. కానీ శవాన్ని ఇవ్వకుండా సాగదీసి మీరు శవాన్ని అడిగితే మిమ్మల్ని కూడా కాల్చి చంపుతామని బెదిరించి వాళ్ళని పారదోలి తాము ఆ శవాలను తగలబెట్టడం అయితే బాధాకరం. ఒక అనాథ మాదిరిగా వాళ్ళకు అంత్యక్రియలు చేసుడు అది కరెక్ట్ కాదు. అంత్యక్రియలు జరుపుకునే హక్కు కుటుంబానికి ఉంది, వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ కుటుంబానికి వాళ్ళు నిర్వహించుకోవటానికి వెసులుబాటు కల్పించాలి. కానీ వాళ్ళ ఆ పని చేయకుండా వాళ్ళని రకంగా కాల్చి చంపటము, దహనం చేయటం ఇది అన్యాయం. ఇది చాలా కేవలం ఆపరేషన్ కగారైనా, ఆపరేషన్ కరెగుట్టలైనా, మావోయిస్ట్ ఎన్కౌంటర్లైనా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి అనేటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు చెప్తా ఉన్నారు, మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, వారితో పాటుగా ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు కూడా చెప్తా ఉన్నాయి. మీ అంచనా మేరకు అసలు ఈ మూకుమ్మడి ఎన్కౌంటర్లో వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమనుకుంటా? అది ఉంది, అట్లాంటి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉందనే అనుమానం అయితే అందరిలో ఉంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వానిదే. ఇది ఇవాళ మనం ఏది దగ్గర సాక్ష్యం ఉందా అంటే లేదు, ఎవరి దగ్గర లేదు. కానీ విషయం ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులే, అధికార పార్టీ నాయకులే చేసినటువంటి ప్రకటనల కారణంగా ఈ అనుమానాలు బలపడుతున్నాయి. కాబట్టి ఆ అనుమానాలకు తావివ్వకూడదు అంటే చర్చలు జరపాలి. ఆదివాసులకు ఆ ప్రాంత వనరులపై ఉన్న హక్కులను పదిలపరచాలి. రాజ్యాంగబద్ధంగా 5వ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకు స్వయం పాలన అవకాశాలను, అది పెసా చట్టం ప్రకారం కూడా వాళ్ళకు స్వయం పాలన అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ అవసరం. ఆ చర్యలు ప్రభుత్వం పూనుకొని ఇంకొక వైపు చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించడానికి పూనుకుంటే అనుమానాలకు అవకాశం కలిగేది కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఇట్లాంటి అనుమానాలకు తావివ్వకూడదు అనుకుంటే ఇది ఈ పద్ధతుల్లో పోతే ఆ అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి, అవి పోతాయి, అవి పటాపంచలైపోతాయి. అవును, థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ కోదన్ రామ్ సార్ చెప్తున్న మాటలు. మొత్తం మీద అటు నమ్మల కేశవరావు అనే కాదు, ఈ మరణించినటువంటి ఆ యొక్క ఎన్కౌంటర్లో మరణించినటువంటి వారందరి శవాలను కనీసము ఆ పార్థివ దేహాలనైనా కుటుంబ సభ్యులకు అప్పచెప్తే బాగుండేదని, అనాథల్లాగా వారిని కాల్చేయడం అనేది అయితే కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇక కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే కరెక్ట్గా లేవన్నటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.